Praise the Lord and good morning. Let us turn our Bible to again 1 Corinthians chapter 1 verse 18. ఈ యొక్క వచనంలో చాలా ఉన్నాయి మనకు ప్రేచ్ చేయడానికి, మెడిటేట్ చేయడానికి. సో అందుకే మళ్ళీ ఇదే మెసేజ్ నేను రీడ్ చేస్తున్నాను. For the message of the cross is foolishness to those who are perishing, but to us who are being saved, it is the power of God. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఒకరోజు ఒక ప్రీచర్ ఇటలీ అన్న ప్రాంతానికి టూర్కి వెళ్ళారు. ఒక చిన్న గ్రామంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చర్చ్లో ఏముందంటే పెయింటింగ్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఉంది. చాలా మంది చెప్పారు అది వెళ్ళి నీవు చూడాలి, చూస్తే చాలా బాగుందని చెప్పినప్పుడు ఆయన అది చూడటానికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కేర్ టేకర్, ఒక ఓల్డ్ మ్యాన్, ఒక వయసు ఆయన అతను అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన అడిగారు, ఈ పెయింటింగ్ చూడటానికి వచ్చారా అని అడిగారు. పెయింటింగ్ చూడటానికి వచ్చాను అని చెప్తే ఆయన ఏం చెప్పారు, ఓకే నన్ను ఫాలో చేయండి, నేను లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను చెప్పారు. సో అక్కడికి వెళ్ళి ఈ ప్రీచర్ ఏమో చాలా బ్యూటిఫుల్ పిక్చర్, చాలా అమేజింగ్ ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్న పిక్చర్, అందరూ మాట్లాడుతున్నారు కదా ఈ పిక్చర్ గురించి, ఈ పెయింటింగ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కదా. సో ఏదో చాలా గ్రేట్గా ఉన్న ఎక్స్పెక్టేషన్తోనే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ఆయనకి ఏమీ అర్థం అవ్వలేదు. ఆ పెయింటింగ్ ప్రపోర్షన్స్ ఏమి కరెక్ట్గా లేదు, ఏమి సరిగా లేదు. సో లేకపోతే ఇట్స్ డి నాట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే ఆ టోటల్ పిక్చర్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఏ సెన్స్, ఏ అవగాహన ఆయన మా ఇంటికి తీసుకురావట్లేదు. సో అప్పుడు ఆయన చెప్పారు, నాకు ఈ పెయింటింగ్ ఏంటో అర్థం అవట్లేదు. చాలామంది ఈ పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను చూస్తే నాకు ఒక నార్మల్ పెయింటింగ్గా కూడా కనిపించట్లేదు, ఏమైందని చెప్తే ఆ కేర్ టేకర్, ఆ వయసు ఆయన అతను ఏం చెప్పారంటే, ఇంకా కొంచెం దగ్గరికి రండి, కమ్ క్లోజర్ అని చెప్పారు. సో ఆయన వెళ్ళారు, ఇంకా చెప్పారు కొంచెం కిందకి రండి, ఆ పెయింటింగ్ ఇలాగ ఉంది, పక్కకి వచ్చి కొంచెం కూడా లోవర్ యువర్ సెల్ఫ్ అంటే కొంచెం కూడా కిందకి ఇలాగ చూడమని చెప్పినప్పుడు పైకి ఆయన కళ్ళు ఎత్తి చూసినప్పుడు, లేకపోతే ఆ క్రాస్, ఆ క్రూసిఫిక్షన్ కున్న ఇప్పుడు ఆ ప్రీచర్ కున్న పొజిషన్ ఏంటంటే హీ వాస్ నీలింగ్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ క్రాస్. ఆ క్రాస్ ముందు మోకాలు వేసుకొని ఆ క్రాస్ని ఇలాగ చూసినప్పుడు హీ సో ద పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద పెయింటింగ్. ఆ పెయింటింగ్కి ఉన్న బ్యూటీ, దానిలోనే ఉన్న పవర్ చూడగానే ఆయన కన్ను నుంచి కన్నీళ్ళు అలాగే కాల్స్తానే ఉంది. ఇట్స్ ఓన్లీ వన్ థింగ్, మన ప్రైడ్ని, మనకున్న ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్ని, మనకున్న ప్రెజుడిస్ని, నేను చాలా విస్టంతోనే, నేను చాలా వైస్ పర్సన్ అన్నది అన్నిటిని పక్కన పెట్టేసి వెన్ ఐ హంబుల్ మై సెల్ఫ్, ఐ నో ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ విల్ ట్రాన్స్ఫార్మ్ మీ. That's what today cross is talking to us. That's what we read. The message of the cross is foolishness to those who are perishing, but to us are being saved, it is the power of God. When we realize that మనకున్న ప్రెజుడిస్, మనకున్న ప్రైడ్, మనకున్న అన్ని స్టేటస్, మనకున్న అన్నిటిని పక్కన పెట్టేసి ఆ క్రాస్ని చూసినప్పుడు, ఆ క్రాస్లో జీసస్ ఏం చేశారో, ఏ సమాప్తం చేశారో అన్నది మనకు చూసినప్పుడు we will be in tears and say, Prabhu, thank you for what you had done on the cross. And not only that, for me the cross is the power, it's the place of victory, it's the place of overcomer, it's the place of
resilience and tenacity. It's a place of my victory. It's a place of my forgiveness. It's a place for my restoration. Everything I'll understand. So today morning I pray that మీరు కూడా ఆ క్రాస్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ క్రాస్ మీద మీరు మెడిటేట్ చేసినప్పుడు అన్నీ మన ప్రీకన్సీవ్డ్ ఐడియాస్, ప్రెజ్యుడిస్, మన అన్నిటిని పక్కన పెట్టేసి ప్రభువా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ విక్టరీ. నాకు ఆ విక్టరీ ఇచ్చినందుకు ప్రభువా, నన్ను ఒక ఓవర్కమర్గా చేసినందుకు ప్రభువా, నా కోసం అన్నీ అక్కడ చేసినందుకు థ్యాంక్ యూ ప్రభువా అని చెప్పుకొని లెట్ us give him thank you season. Let's come more closer to him and let us thank ప్రభువా. Thank you for what you have done. Thank you for making me as a more than a conqueror. Today, Lord, I am an overcomer because of what you have done. Hallelujah. Shall we pray? Father God, we thank you and we praise you for this wonderful morning. Thank you for talking to us. Thank you for making us as more than an overcomer. Thank you for giving us that power through the cross, Lord. We give all the glory and honor to your name alone. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.